మనకు బయట బ్రహ్మాండంలో మనమే ఒక్కరమేనా అనే ప్రశ్న మనందరినీ ఆలోచింపజేస్తుంది. మన భూమి ఒక సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు అలాంటి కోట్ల కొద్దీ నక్షత్రాలు, గ్రహాలు ఉన్న ఈ విశ్వంలో ఇంకెక్కడైనా జీవం ఉండకపోవడం ఎంతవరకు నమ్మదగిన విషయం? ఎలియన్ల గురించి మనం సినిమాల్లో, కథల్లో ఎన్నోసార్లు చూసాం. కాని నిజ జీవితంలో వాళ్లు ఉన్నారా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. నాసా, ఇస్రో వంటి అంతరిక్ష సంస్థలు కొత్త గ్రహాలపై జీవం ఉండే అవకాశాలను పరిశీలిస్తూనే ఉన్నాయి. కొన్ని రేడియో సిగ్నల్స్, కొన్ని ప్రత్యేకమైన గ్రహాల వాతావరణ లక్షణాలు ఇవన్నీ మన ఊహకు బలం ఇస్తున్నాయి. ఇప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదని నిజం. కాని ఈ అద్భుతమైన బ్రహ్మాండంలో మనం ఒంటరిగా ఉన్నామంటేనే అదొక పెద్ద ప్రశ్న. జీవం ఎక్కడో ఉందని నమ్మడం మన హృదయానికి ధైర్యాన్ని, ఆసక్తిని కలిగిస్తుంది. మనకు ఎలియన్స్ అనగానే హాలీవుడ్ సినిమాలు, ఆధునిక శాస్త్రాలు గుర్తుకు వస్తాయి. భారత పురాణాలలోనూ చాలా కాలం క్రితమే ఎలియన్ లని గుర్తుచేసే అంశాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. వేదాలలో, ఇతిహాసాలలో విమానాలు, దేవతల లోకాలు మరియు విమాన శాస్త్రం వంటి అంశాలు ఎంతో విస్తృతంగా వివరించబడ్డాయి. రామాయణంలో రావణుడు ఉపయోగించిన పుష్పక విమానం ఒక ఆకాశయానమే. ఇది ఖాళీగా ఉన్నా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మారేదట. ఇది భూమికి దగ్గరగా గాలిలో ప్రయాణించేలా కాకుండా నేరుగా ఆకాశంలోకి ఎగిరిపోతూ దూర ప్రాంతాలకు పటాపంచలేకుండా ప్రయాణించగలిగేదట. ఇవన్నీ ఈరోజు మనం ఊహించే ఫ్లయింగ్ సాస్ లేదా యుఎఫ్ఓలతో పోలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. మహాభారతంలోనూ అర్జునుడు దేవతల లోకాలకు ప్రయాణించినట్లు వివరాలు ఉన్నాయి. ఆయన ఇంద్రలోకానికి వెళ్లి ఆయుధ విద్య నేర్చుకోవడం, అక్కడ ఆకాశయానాలపై ప్రయాణించడం వంటి విషయాలు వచ్చాయి. ఇవన్నీ చూస్తే దేవతల లోకాలు అంటే భూమికి ఉన్న మరొక గ్రహాలని సూచిస్తున్నాయా అన్న భావన కలుగుతుంది. అంతేకాక వేదాల్లో విమాన శాస్త్రం అనే విభాగం కూడా ఉంది. యంత్రాలు ఎలా తయారు చేయాలి, ఎలా నడపాలి, వాటి రూపం, నిర్మాణ విధానం ఇవన్నీ కొన్ని పురాతన గ్రంథాల్లో చర్చించబడ్డాయి. ఇవన్నీ కలిపి చూస్తే మన పురాణాలు కేవలం భక్తి కథలే కాదు, గగనంలో ప్రయాణాల గురించి, భూమికి వెలుపల జీవం గురించి ఊహించుకున్న అభిప్రాయం ఏర్పడుతుంది. స్టీఫెన్ హాకింగ్, నెయిల్ డీగ్రాస్ టైసన్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు ఎలియన్స్పై తమ అభిప్రాయాలను పలుసార్లు పంచుకున్నారు. హాకింగ్ తన జీవితకాలంలో ఎప్పుడూ అభిప్రాయపడ్డాడు, మానవులు వేరే గ్రహాల జీవులను కలుసుకోవాలని అనుకుంటారు. కాని అవి మనం కోరుకునే విధంగా మనకు తోడుగా ఉండకపోవచ్చు. ఈ మాట ద్వారా హాకింగ్ మానవజాతికి హెచ్చరిక ఇచ్చాడు. అతనికి అనిపించినదేమిటంటే, ఇతర గ్రహాలలో జీవులు ఉన్నా వాటితో సంబంధం పెట్టుకోవడం మనకి హానికరంగానే ఉంటుంది. ఇతర గ్రహాల జీవులు మనం ఊహించే కంటే ఎంతో ఆధిపత్యంతో, శక్తితో ఉండవచ్చు. అదేవిధంగా నెయిల్ డీగ్రాస్ టైసన్ ఫర్మీ పారాడాక్స్ గురించి మాట్లాడాడు. దీనిని ఎలియన్స్ ఎందుకు కనిపించడం లేదు అనే ప్రశ్నగా కూడా పిలుస్తారు. ఫర్మీ పారాడాక్స్ ప్రకారం ప్రపంచం అంతా బాహ్య జీవుల ఉనికి కోసం మనం చాలా సమయం చూసినా ఎందుకు అటువంటి ఆధారాలు లేదా కనుగొనబడిన సిగ్నల్స్ మనకు అందించబడలేదో అర్థం కావడం లేదు. ఇది ఎలియన్స్ ఉన్నప్పటికీ వారి ప్రవర్తన లేదా ప్రయాణం మనం కనుగొనలేనిది అవుతుందనే భావన కలిగిస్తుంది. ఈ రెండు శాస్త్రవేత్తలు ఫర్మీ పారాడాక్స్ గురించి తమ దృష్టిని వ్యక్తం చేయగా అది మనకు రెండు ప్రతిపత్తులను ఇస్తుంది. ఒకటి, ఇతర జీవులు మనం ఊహించేలా శాంతియుతంగా మనం వారిని కనుగొంటామనుకుంటే వారు మన కంటికి దూరంగా ఉండవచ్చు. మరోవైపు ఆకాశంలో ఇతర జీవులు ఉన్నా వారు మనలో ఒప్పడించడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఈ ప్రశ్న మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన ఆలోచనలు ఇస్తుంది మరియు శాస్త్రవేత్తల అభిప్రాయాలు మనలను మరింత పరిశీలన చేయించేందుకు ప్రేరేపిస్తాయి. ఎలియన్లను మనం సినిమాల్లో చూసినా ఆసక్తి కలిగించేది మాత్రం సాధారణ ప్రజల అనుభవాలు. ఎన్నో సందర్భాల్లో సామాన్య ప్రజలు గగనతలంలో అనూహ్యమైన వెలుగులు, వేగంగా కదిలే అజ్ఞాత వస్తువులు చూశామని చెబుతుంటారు. ఇవి సాధారణ విమానాల్లా ఉండవు, మరెవరూ ఊహించని వేగంతో, ఆకృతితో కనిపించేవిగా ఉంటాయి. అటువంటి అనుభవాలు అమెరికాలో మాత్రమే కాక యూరప్, ఆస్ట్రేలియా, ఇంకా ఆసియా దేశాల్లోనూ నమోదయ్యాయి.
ఇంకా ఆశ్చర్యకరమైనవి ఏలియన్ అబ్డక్షన్ స్టోరీస్. అంటే కొంతమంది చెబుతున్నట్టు వాళ్లను రాత్రివేళ ఎలియన్లు అపహరించారని, లు చేశారని, తరువాత గుర్తు లేకుండా ఇంటి దగ్గర వదిలేశారని చెబుతారు. ఈ స్టోరీస్ నిజమా లేక భ్రమలా అనే ప్రశ్న శాస్త్రవేత్తలకే కాదు, మనలాగే ఆలోచించే సాధారణ ప్రజలకు కూడా చాలా చోట్ల అస్పష్టంగానే ఉంటుంది. మానసిక భ్రమలు, కలలు, నిద్రలో హల్యూసినేషన్స్ కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కాని వాటిలో కొన్ని వర్ణనలు, తీరులు అంత తేలికగా తీసుకోవలేవన్న భావన కూడా ఉంది. ఒక్క అమెరికా మాత్రమే కాదు, భారతదేశంలోనూ ఇలాంటివే కొన్ని కథలు వినిపించాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, లడఖ్ మరియు మహారాష్ట్ర కొండ ప్రాంతాల్లో కొన్ని గ్రామస్థులు ఆకాశంలో వెలుగు వస్తువులు కనిపించాయని, అవి చాలా విచిత్రంగా కదిలాయని చెబుతున్నారు. కొంతమంది ఈ వస్తువుల్ని దేవతల నిచ్చెనలు అని కూడా పిలిచేవారు. ఇన్ని కథలు, అనుభవాలు, శాస్త్రవేత్తల పరిశీలనలు ఉన్నా అసలు నిజమేమిటి అనే ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు, అంటే స్పష్టమైన ఫోటోలు, శరీర అవశేషాలు లేదా శాస్త్రపరంగా నిరూపించబడిన ఎలియన్ వస్తువులు ఏవీ కనుగొనబడలేదు. నాసా, ఇస్రో వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలు జీవం కోసం విశ్వవ్యాప్తంగా అన్వేషణ చేస్తున్నా ఇది ఖచ్చితంగా బాహ్య జీవం అని చెప్పగలిగే ఆధారం ఇంకా దొరకలేదు. అయితే బ్రహ్మాండం అంత అపారంగా ఉన్న ఈ విశ్వంలో జీవం ఒక్క భూమిపైనే ఉందని నమ్మడం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. బిలియన్ల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ఉన్న ఈ విశ్వంలో ఎక్కడో ఓ చోట జీవం ఉండే అవకాశం తప్పనిసరిగా ఉన్నదనే అభిప్రాయం ఉంది. దీనినే శాస్త్రవేత్తలు పాసిబిలిటీ ఇస్ హై, ప్రూఫ్ ఇస్ లో అని పేర్కొంటారు. అంటే జీవం ఉండే అవకాశం చాలా ఎక్కువ, కాని ఇప్పటివరకు దానికి ఆధారాలు తక్కువగా ఉన్నాయి. ఈ మాట మన అన్వేషణకు నిజమైన దిక్సూచి. ఎలియన్స్ ఉన్నారా లేదా అన్నదానికంటే మనం ఇంకా శోధనలో ఉన్నామన్నదే అసలైన సత్యం. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ బ్రహ్మాండం అంతా ఉందిగా, అన్నిటిలో మనమే ఒంటరిగా ఉన్నామా? మీరు ఎలియన్స్ ఉన్నారనే నమ్మకం ఉంచుతున్నారా? లేక ఇవన్నీ ఊహలు, కథలు మాత్రమే అనిపిస్తాయా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్లో పంచుకోండి. మీ ఒక్క కామెంట్తోనే ఈ చర్చ మరింత ఆసక్తికరంగా మారుతుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి రహస్యాలు, విజ్ఞానవంతమైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సపోర్ట్ మా తర్వాతి ప్రయాణానికి బలాన్నిస్తుంది. ధన్యవాదాలు.